పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ స్టూడెంట్ వీసా రద్దు చేసింది అమెరికా. పాలస్తీనియులను అనుకూలంగా హమాస్కు మద్దతిస్తున్న భారతీయ స్టూడెంట్ రంజని శ్రీనివాస్ పై ఆరోపణలు చేసింది అమెరికా. ఈ క్రమంలోనే ఆమె వీసా రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించింది. కొన్నాళ్ల క్రితం కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనియులను అనుకూలంగా ఓ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం స్టూడెంట్స్పై నిఘా పెట్టింది. ఈ నిఘాలో భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ హమాస్కు మద్దతు ఇస్తున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ఆమె స్టూడెంట్ వీసా రద్దు చేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం వీసా రద్దయిన వెంటనే రంజని శ్రీనివాసన్ స్వచ్ఛందంగా అమెరికా నుంచి బయలుదేరింది. 2025 మార్చి 11వ తేదీన అమెరికా వీడి వెళ్ళిపోయినట్లుగా ఆమె CBP హోమ్ యాప్ను ఉపయోగించి అమెరికా నుంచి రంజని శ్రీనివాసన్ స్వచ్ఛందంగా వెళ్ళిపోవటానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది అమెరికా ఆయిల్ అండ్ సెక్యూరిటీ విభాగం. అమెరికాలో చదువుకోవటానికి వీసా మంజూరు చేయటం అనేది హక్కు, గౌరవంతో కూడిన అంశం. చదువుకోవడానికి వచ్చి హింస, ఉగ్రవాదాన్ని సమర్థించినప్పుడు వీసా హక్కును రద్దు చేయటం అనేది సరైన నిర్ణయం. అలాంటి వారు దేశంలో ఉండకూడదు. కొలంబియా యూనివర్సిటీలో ఉగ్రవాద సానుభూతి పరుల్లో ఒకరు తనకు తాను స్వీయ బహిష్కరణకు CBP హోమ్ యాప్ను ఉపయోగించడం చూసి నేనెంతో సంతోషంగా ఉన్నానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు అమెరికా ఆయిల్ అండ్ సెక్యూరిటీ వింగ్ కార్యదర్శి క్రిస్టియోనో. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. మార్చి 5వ తేదీన రంజని శ్రీనివాసన్ వీసా రద్దయితే మార్చి 11న ఆమె అమెరికా నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చేసింది. ఈ విషయాన్ని అమెరికా ప్రకటించింది. కానీ ఆమెది ఏ రాష్ట్రమో, ఆమె కుటుంబ సభ్యులు వివరాలు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు అమెరికా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.